చిన్న పిల్లల్ని ఒక అమ్మాయిని చంపేసి దీంట్లో వేసేసారు, బాటిల్ వేసేసారు. వాళ్ళ రిలేటివ్స్ అంతా హెల్ప్ చేసి మైనర్ గర్ల్, మైనర్ బాయ్, థర్డ్ క్లాస్ అమ్మాయి, సిక్స్త్ క్లాస్ అమ్మాయికి బర్డ్ దట్ న్యూస్. సో అలాంటి కేసులో ఇంతవరకు బాడీ దొరకలేదు కదా. బాడీ దొరికినప్పుడు కేసు ఉండదేమో, ఐ మీన్ శిక్ష ఉండదేమో. కేస్ శిక్ష తక్కువ సాక్ష్యాలతో ఉంటది. అంటే కేసు తక్కువ సాక్ష్యాలతో ఉంటది. ఎందుకంటే ఫోరెన్సిక్ లో బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పోస్ట్ పోస్ట్ మార్టం చేయడం కన్నా, నేచర్ ఆఫ్ ఇంజురీస్ కన్నా దాంట్లో బాడీ రిట్రీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం చూస్తాం కొన్ని కేసెస్ లో ఎన్ని రోజులకి ఒక 3-4 months తర్వాత కూడా అఫర్ట్స్ విల్ బి గోయింగ్ ఆన్ బై ద పోలీస్ బాడీని రిట్రీవ్ చేయడానికి. ఎందుకంటే బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లోనే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అనొచ్చు, లేకుంటే ఫింగర్ ప్రింట్స్ అయినా ఉంటాయి. అంటే ఆ ఫింగర్ ప్రింట్స్, పోస్ట్ మార్టం, కాజ్ ఆఫ్ ద డెత్ ఇవన్నీ కలిపే ఒక పర్సన్, ఓకే దిస్ పర్సన్ డిడ్ ఇట్ అని ఆ పర్సన్ కి స్పాట్ అంటే జీరో అవుట్ చేయడానికి ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ లేని సర్కమ్స్టాన్సెస్ లో కొంచెం కష్టం అవుతుంది, ఎవిడెన్సెస్ వీక్ ఉంటాయి. బట్ అది చేయడానికే ఇంకా పోలీసులు చేస్తా ఉండాలి కూడా. బట్ ఇంకెన్ని రోజులు ఎదిగినా బాడీ ఎలా కొట్టుకుపోయిందో తెలియదు కూడా, అసలు దొరుకుతుందో లేదో తెలియదు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అన్యాయం తెలుసు. అంటే కేసు ఉండదు అనట్లేదు నేను. కేసు కంపల్సరీ ఉంటది. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అని ఆ చనిపోయింది అని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఎవరిని కలిసింది, తప్పిపోయే ముందు, లేకుంటే కనపడకుండా చనిపోయే ముందు ఎవరిని కలిసింది, ఎవరితో మాట్లాడింది, లేకుంటే ఎవరు సీసీ కెమెరాస్ అయినా, లేకుంటే ఓకే నేను ఈయన అటు సైడ్ అమ్మాయి సైడ్ వెళ్ళడం చూశాను. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. ఇప్పుడు ఐ విట్నెసెస్ ఉంటాయి. సర్కమ్స్టాన్షియల్ అంటే పక్కన నేను చూసిన అని చెప్పడం ఉంటుంది. సెకండ్ పర్సన్ ఎవిడెన్సెస్ లేదు, ఏదీ లేనప్పుడు అంటే మెయిన్లీ ఇప్పుడు 376 రేప్ కేసెస్ లో, మొలెస్టేషన్ కేసెస్ లో 4 walls లో అవుతాయి కాబట్టి దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. సో ఒకటే ఎవిడెన్స్ ఉండదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక్కొక్క కేసులో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏది లేకుండా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి కన్విక్షన్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కోర్టులో కూడా దృష్టిలో ఉంటుంది కాబట్టి ఇది ఇట్లాంటి కేసు అని వేరే ఎవిడెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి జువెనైల్ వేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత మేజర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అంటే అది వాళ్ళకి ఇచ్చే సెంటెన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 7 years అంటే 7 years లోపు బయటకు వస్తే 7 years ఇంప్రిజన్మెంట్ అయిపోయింది. ఇంప్రిజన్మెంట్ కాదు, జువెనైల్ ఇట్స్ వెల్ఫేర్ హోమ్. అండ్ టర్మినాలజీస్ డిఫరెంట్. లేదు 7 years లో 3 years జువెనైల్ గా ఉన్నాడు, 3 years నార్మల్ జైలు. సో వన్స్ హీస్ అ మేజర్ హీల్ బి షిఫ్టెడ్ టు నార్మల్ జైలు. సో టర్మ్ ఆఫ్ పనిష్మెంట్ మీద ఉంటుంది. అయితే ఒకవేళ మైనర్ గర్ల్ కన్సెంట్ తోనే సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, అది కూడా రేప్ కింద వస్తుంది. సో ఇప్పుడు కన్సెంట్ అనేది హూ కెన్ గివ్ కన్సెంట్ అనేది లీగల్ డెఫినేషన్ లో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కన్సెంట్ అనేది 18 years మేజర్ అయితేనే అది వ్యాలిడ్ కన్సెంట్ అవుతుంది. సో మైనర్ వాళ్ళు ఇచ్చేది కన్సెంట్ అవ్వదన్న. సో అందుకని ఒకవేళ మైనర్ చేసినా కూడా దట్ విల్ బి అగైన్ ఉంటుంది, కన్సెంట్ ఉండదు కాబట్టి డెఫినేషన్ లోకి రారు కాబట్టి. బట్ ఇంకా అంటే కొన్ని రూరల్ ఏరియాస్ లో అలాగా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అవి జరుగుతున్నాయి కదా. అలాంటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు 13-14 years అమ్మాయికి పెళ్లి జరిగింది అనుకోండి, షీ హాస్ 4 more years టు బికమ్ మేజర్ కదా. సో ఈ మెజారిటీ వచ్చే లోపు అమ్మాయి 2 years కి అలాగా రియలైజ్ అయింది అనుకోండి, మన పేరెంట్స్ అనవసరంగా పెళ్లి చేస్తే మనం చదువుకుంటే బాగుండేది, ఇలా రియలైజ్ అయింది అనుకోండి. బట్ తను చెప్పినప్పుడు ఫార్వర్డ్ అయ్యి వాళ్ళు వినకపోతే తిను బయటికి వచ్చేసి అప్పుడు తను రేప్ కేసు చేయొచ్చు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ మ్యారేజ్ ఉంది. చైల్డ్ మ్యారేజ్ అనేది అసలు మ్యారేజ్ కిందకే రాదు. వైడ్ హ్యావ్ ఇష్యూ అంటే ముందు నుంచి ఇట్స్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ అ మ్యారేజ్. కానీ అది ఒకరు రిపోర్ట్ చేసేదాకా మ్యారేజ్ లో అట్లా నడుస్తుంది. బికాస్ మనకి రూరల్ అంటే జనరల్ గా పెద్దలు ఈ ఖాప్ పంచాయతీ వీళ్ళందరూ ఎట్లా ఉంటారో మనం చూస్తాము. సో తర్వాత తను రియలైజ్ అయ్యి లేదు నన్ను ఇట్లా ఫోర్స్ఫుల్ గా ఇట్లా నాకు ఇష్టం లేకుండా నేను చదువుకోవాలనుకున్నా, నన్ను నా ఇష్టానికి ఆపోజిట్ గా వాళ్ళు పెళ్లి చేసేసారంటే షీ కెన్ ఆల్వేస్ కమ్ అవుట్ ఇన్ ప్యారలైజ్. ఓకే ఓకే. పోక్సో కింద ఎలాంటి కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు? పోక్సో కింద ఇప్పుడు అమ్మాయి మైనర్ అయినప్పుడు పోక్సో ఇస్ అ వెరీ సెన్సిటివ్ యాక్ట్. అంటే మైనర్స్ కి జనరల్ గా
అంటే పెద్దవాళ్ళకి ఇట్లాంటివి జరిగితేనే చాలా మనకి ఎమోషనల్ గా బాగా అఫెక్ట్ అయి ఉంటాము. చిన్న పిల్లలకి జరిగితే మనం అసలు ఆలోచించుకోలేము కూడా. వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు అంటే దే బీ ఇన్ స్టేట్ ఆఫ్ అసలు నాకు ఇది జరిగిందా డినైల్ స్టేట్ లో ఉంటారు. ఇది ఏంటి నాకెందుకు జరిగింది వాట్ ఇస్ దిస్. సో పోక్సో కింద చాలా సెన్సిటివ్ గా ఉండాలని కోర్ట్స్ అయినా లైక్ అంటే యాక్ట్ కూడా అదే అనమాట. అందుకని ఎక్కడ కూడా మైనర్ ది పేరు రివీల్ చేయరు. ఎఫ్ఐఆర్ లో అయినా కోర్ట్ రికార్డ్స్ లో అయినా ఎక్కడ కూడా మైనర్ పేరు ఉండదు. మైనర్ రిప్రజెంటెడ్ బై సో అండ్ సో వాళ్ళ పేరెంట్స్ గార్డియన్ పేరు ఉంది. అండ్ పోక్సో కింద కూడా అంతే మీకు ఫోర్స్ఫుల్ ఇంటర్కోర్స్ అయినా లేకుంటే మామూలుగా స్టాప్ చేయడం ఆర్ అన్కన్సెంట్ లేకుండా టచ్ చేయడం అయినా ఎవ్రీథింగ్ ఇస్ అ క్రైమ్.